హాయ్ ఫ్రెండ్స్, పులిహార చేస్తున్నాను. చింతపండుతో పులిహార చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక జీలకర్ర వేసుకుంటాను. ఆవాలు, జీలకర్ర. ఆవాలు ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకున్నాను. పులిహారలో ఆవాలు ఎక్కువగానే వేసుకుంటాము, బాగా కనపడేటట్టు కలర్గా. ఒక స్పూను జీలకర్ర, ఇంగువ, మంచి ఇంగువ అండి. తగినన్ని ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి కూడా మధ్యలో చీల్చుకొని వేసుకుంటున్నాను. పులిహోరలోకి పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి తినచ్చు ఇట్లా పులిహోరలోకి. పులుసులో, చింతపండు పులుసులో ఉడికిన పచ్చిమిర్చి కారం కూడా ఉండదు, చాలా బాగుంటుంది. బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి బాగా వేగాలి. మిర్చి బాగా వేగాక తగినంత పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. పచ్చెనపప్పు కూడా వేసుకొని కొద్దిగా లైట్గా వేయించుకుంటున్నాను. కొద్దిగా మినపప్పు కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి. మినపప్పు, పచ్చెనపప్పు లైట్గా వేగాక వేరుశనగపప్పు, తగినంత వేరుశనగపప్పు వేసుకుంటున్నాను. మనకు సరిపడా, మన పప్పు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మా ఇంట్లో ఈ పప్పులు బాగా తింటారు, అందుకే నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను. పప్పులు కూడా బాగా వేగాలి. ఈ వేరుశనగపప్పు కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది, ఎక్కువ మాడ అంచపలేదు. తిరుగుమాతలోనే పసుపు కూడా 2 స్పూన్లు వేసేసుకుంటున్నాను, తగినంత పసుపు వేసి కలపాలి. ముందుగా నానబెట్టి కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఇప్పుడు దీంట్లో పోసుకోవాలి. తిరుగుమాతలో చిక్కగా పోసుకోవాలి. ఈ చింతపండు రసము పలసగా ఎక్కువ వాటర్ కలుపుకోకూడదు, చిక్కగా కలుపుకోవాలి. దీంట్లోనే ఈ చింతపండు రసంలోనే 2 నిమ్మకాయల రసం కూడా పిండుకున్నాను నేను. 2 నిమ్మకాయలు పిండాను, సరిపోతుంది. కొద్దిగా చింతపండు, 2 నిమ్మకాయలు తీసుకున్నాను. మనకి పులుసు ఎంత సరిపోతుందో అంత వాటర్ పోసి చింతపండు గుజ్జులోంచి తీసుకొని రసం కలుపుకోవాలి. చింతపండు రసము ఎక్కువ పలచగా, ఎక్కువ వాటర్ పోసి చేసుకోకూడదు, చిక్కగానే ఉండాలి చింతపండు పులుసు. మనకేమాత్రం పులుసు సరిపోతుందో ఉడికే మోతాదులో పెట్టుకొని కలుపుకొని పోసుకోవాలి. చింతపండు రసము సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకొద్దిగా చిక్కగా వచ్చేలా ఉడికించుకోవాలా. ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఉప్పు తక్కువ అయితే ఇప్పుడే వేసుకుంటే పులుసులో ఉడికిపోతుంది, కరిగిపోద్ది ఉప్పు కూడా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. స్మెల్ గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటాను. చూడండి, ఉడికాక ఇలా ఉంది, చాలా బాగుంది.
చూడండి ఎలా ఉందో, చాలా బాగా వచ్చేసింది. చిక్కగా ఎలా ఉడకాలి, పలచగా ఉండకూడదు. పర్ఫెక్ట్గా ఉంది, సరిపోద్ది. స్టవ్ కట్టేసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా చల్లారాక మనం రైస్లో కలిపేసుకోవచ్చు. ముందుగా అన్నం వండుకొని ఇట్లా ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. ఈ పులిహోరని రైస్ కొద్దిగా చల్లారాక దాంట్లో వేసి కలుపుతున్నాను, రైస్లో వేసి కలుపుతున్నాను. ఉప్పు అంతా కరెక్ట్గా, కారం ఉప్పు అంతా పర్ఫెక్ట్గా సరిపోయి ఉంది. ఇప్పుడు రైస్లో కలిపేసుకోవడమే. నిదానంగా జాగ్రత్తగా కలుపుకుంటున్నాను కింద పోకుండా. చాలా బాగుంది. మొత్తం రైస్ అంతా కలిసేలాగా ఈ చింతపండు పులిహోర బాగా కలపాలి. ఈ చింతపండు పులుసు కొద్ది కొద్దిగా పోసుకుంటూ రైస్లో బాగా కలిసేలాగా కలుపుతున్నాను. ఫైనల్గా మొత్తం కలిపేశాక చూపిస్తాను మీకు. ఫైనల్గా పులిహోర రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా కలిపానో, చాలా బాగుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చాలా టేస్ట్గా చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం కలిపిందంతా ఈ టిఫిన్లో పెట్టుకుంటున్నాను. చింతపండు పులిహోర ఫ్రెండ్స్, పులిహార అయిపోయింది. చింతపండు నిమ్మకాయ పులిహార. నిమ్మకాయ కూడా 2 పిండాను, చింతపండు కొద్దిగా. పులిహారలోకి కొత్తిమీర పుదీనా చట్నీ తీసుకెళ్తున్నాము. గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏ గుడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది మళ్ళీ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఇంతే వీడియో. అందరికీ బాయ్ బాయ్.